నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. రాష్ట్రంలో 6 నెలల్లోపే అసెంబ్లీ ఎన్నికలు సిద్ధంగా ఉండాలని డీఎంకే శ్రేణులకు ఎంకే స్టాలిన్ పిలుపు. నలభై డిగ్రీల సెగ, 1300 మంది మృతి. అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ట్రంప్కు భారీ బూస్ట్. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. తమిళనాడు రాజకీయ పరిణామాలు వేగంగా మారే అవకాశం ఉందని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ అన్నారు. మరో 5 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదని, 3 నెలలు లేదా 6 నెలల్లో ఎన్నికలు రావచ్చని పార్టీ శ్రేణులను అప్రమత్తం చేశారు. ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. చెన్నైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాజీ మంత్రి బెంజమిన్తో పాటు పలువురు ఏఐఎండీఎంకే నేతలు, కార్యకర్తలు డీఎంకేలో చేరారు. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీవీకే ప్రభుత్వానికి సొంతంగా మెజారిటీ లేదన్నారు. 118 సీట్ల మెజారిటీ అవసరం కాగా ఆ పార్టీకి 108 స్థానాలే వచ్చాయని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇతర పార్టీల మద్దతుతోనే కొనసాగుతోందని అన్నారు. ఇటీవల వరకు డీఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయుఎంఎల్ మద్దతుతోనే ప్రభుత్వం నడుస్తోందని చెప్పారు. ఎలాంటి ప్రభుత్వం ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేమని అన్నారు. ఎప్పుడు కూలిపోతుందో తెలియదని వ్యాఖ్యానించారు. ప్రకృతి ప్రకోపానికి ఐరోపా ఖండం వెలవెలలాడుతోంది. జూన్ 21 నుంచి మొదలైన భీకరమైన వడగాల్పులు దశాబ్దాల చరిత్రలో ఎన్నడూ చూడని రీతిలో ప్రాణ నష్టాన్ని, విధ్వంసాన్ని మిగిల్చాయి. సాధారణంగా ఆహ్లాదకరమైన వాతావరణానికి మారుపేరుగా నిలిచే ఐరోపా దేశాలు ఇప్పుడు సూర్యుడి ప్రతాపానికి నిప్పుల కొలిమిలా మారాయి. ఉష్ణోగ్రతలు అసాధారణంగా 40 డిగ్రీల సెల్సియస్ దాటడంతో జనజీవనం స్తంభించిపోయింది. ఈ ప్రకృతి విపత్తులో ఇప్పటి వరకు దాదాపు 1300 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ అత్యంత వేడి వాతావరణాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గ్యాబ్రియేసన్ సైలెంట్ కిల్లర్గా అభివర్ణించారు. ప్రపంచ సగటుతో పోలిస్తే ఐరోపా ఖండం 2 వేగంతో వేడెక్కుతోందని, ఇది మానవాళికి పెను సవాలుగా మారిందని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా పాతకాలపు కట్టడాలు, గృహాలు, పాఠశాలలు ఇటువంటి తీవ్రమైన వేడిని తట్టుకునేలా నిర్మించకపోవడంతో లోపల ఉన్న ప్రజలు వేడికి చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా ఫ్రాన్స్లో పరిస్థితులు అత్యంత దయనీయంగా ఉన్నాయి. అక్కడ సాధారణ రోజుల కంటే అదనంగా 1000 మరణాలు నమోదైనట్లు అధికారిక నివేదికలు చెబుతున్నాయి. అమెరికా సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. స్వతంత్ర ఫెడరల్ ఏజెన్సీల అధిపతులకు ఎలాంటి కారణం చెప్పకుండానే తొలగించే అధికారం అధ్యక్షుడికి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో 91 ఏళ్ల నాటి కీలక న్యాయ సూత్రాన్ని పక్కన పెట్టింది. తద్వారా అమెరికా అధ్యక్షుడి అధికారాలను గణనీయంగా విస్తరించేందుకు మార్గం సుగమం చేసింది. అదే సమయంలో అమెరికా కేంద్ర బ్యాంకు అయినటువంటి ఫెడరల్ రిజర్వ్ స్వతంత్రకు మాత్రం రక్షణ కల్పించింది. సుప్రీంకోర్టు ఈ క్రమంలో గవర్నర్ లీసా కుక్ను వెంటనే తొలగించేందుకు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు బ్రేకులు వేసింది. ఈ 2 తీర్పులు కలిసి అమెరికాలో అధ్యక్షుడి అధికారాలు, కేంద్ర బ్యాంకు స్వతంత్రతపై కొత్త చర్చకు తెరలేపాయి. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఈ తీర్పులు వెలువడ్డాయి. ఈ తీర్పుపై ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. అధ్యక్ష అధికారాలకు సంబంధించిన అత్యంత కీలక తీర్పుల్లో ఇదొకటని పేర్కొన్నారు. అయితే లీసా కుక్ కేసులో సాంకేతిక కారణాలతో మాత్రమే తీర్పు వచ్చిందని, ఆమెపై తగిన చర్యలు తప్పకుండా తీసుకుంటామని సోషల్ మీడియాలో వెల్లడించారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం పరిధిలోని ముసనూరు మండలం అక్కిరెడ్డిగూడెం గ్రామ పరిసర ప్రాంతాలు మొక్కజొన్న రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధర్మాజీగూడెంలోని శ్రీ విజయలక్ష్మి సీడ్స్ కంపెనీకి చెందిన నారాయణ చౌదరి సుమారు 60 లక్షల విలువైన మొక్కజొన్న పంటను కొనుగోలు చేసినప్పటికీ రైతుల ఖాతాల్లో ఇప్పటి వరకు డబ్బులు జమ చేయలేదని ఆరోపించారు. ఈ సమస్యకు పరిష్కారం కల్పించాలని కోరుతూ సోమవారం నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం సమర్పించారు. పంట సాగుకు భారీగా పెట్టుబడులు పెట్టి కష్టపడి పండించిన పంటకు రావాల్సిన డబ్బు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు వాపోయారు. తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేసినటువంటి రైతులు జిల్లా అధికారులు వెంటనే జోక్యం చేసుకుని బకాయి మొత్తాన్ని చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 80,000 అట్ట అయిపోయిందండి. అయినా సరే మేము ఎన్నో బాధలు పడి అక్కడ తెచ్చి ఇక్కడ తెచ్చి ఇంట్రెస్ట్ తెచ్చి పెట్టి అంతా నానా సాగిరి చేసి తీరా పంట తోలిన టయానికి ఆయన కరెక్ట్గా పొట్టలేసిన తర్వాత 20 రోజులకి ఇచ్చేస్తా ఉన్నారు గింజలు పెట్టేటప్పుడు.
తీరా గింజలు పెట్టి పంట ఇరిచిన తర్వాత కూడా 20 రోజులు అయిపోయింది, నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, 4వ నెల వచ్చిందండి. ఆయన ఫ్యాక్టరీ చుట్టూ ఆయన చుట్టూ తిరిగి చౌదరి గారు ఏంటండి ఈ పరిస్థితి అంటే, వెళ్ళండి మీ దిక్కుండా అక్కడ చెప్పుకోండి, మీదే గింజ జీఓటీ పాస్ అవ్వలేదు, మీ సీడ్ సరిగ్గా బండిలేకపోయారు, మీ గింజ అట్ట తేడా వచ్చింది, ఆరుదల తేడా వచ్చింది, నేనేం చేయలేను, నా దగ్గర డబ్బులు లేవు, మీ దిక్కుండా అక్కడ చెప్పుకోండి వెళ్ళి అని చెప్పడం జరిగిందండి. ఇక్కడ మా దగ్గరలో ఉన్నటువంటి బొప్పూడి రాజేంద్ర గారు అని ఆయన ద్వారా పెట్టామండి మేము కింద. ఆయన అడుగుతుంటే ఏమంటే నేను కూడా మీలాగా సాధారణ రైతునే కదండి, నేను ఏం చేయగలనండి, సరే రండి వెళ్దామని చెప్పి ఆయన ద్వారా కూడా తిరగడం జరిగిందండి ఫ్యాక్టరీ దగ్గరికి. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మరీ సీల్స్ అండడే పోరా తాగిమోతముండవాడు కానీ నీ వల్ల ఏం కాదు, నువ్వేం చేయలేవు, మీ దిక్కుండా అక్కడ చెప్పుకోండి వెళ్ళి, నేనైతే నా దగ్గర డబ్బులు ఇప్పుడు ప్రస్తుతానికి లేవు, మీరు నాకు ఇచ్చిన సీడ్ కూడా అమ్ముడు బాగాలేదు అండి, నేనైతే ఏం చేయలేను, మీ దిక్కుండా అక్కడ చెప్పుకోండి అని చెప్పడం జరిగిందండి. ఇప్పటికి 2-3 సార్లు మేము అర్జీ పెడదామని చెప్పి ఇక్కడ నూజివేడు వచ్చిన వాళ్ళం కూడా 2-3 సార్లు వెనక్కి వెళ్ళిపోవడం జరిగిందండి. ఏది ఎవరో మాలో ఉండేవాళ్ళు ఒకళ్ళ ఇద్దరు మళ్ళీ ఆయన చౌదరి గారికి చెప్పడం, అయ్యా ఈ పూట వరకే లెక్కలు చూసి ఎకరానికి 10,000 చొప్పున కూలోళ్ళ డబ్బులు ఇద్దాము వెనకరండి అని చెప్పడం జరుగుతుంది. ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి? దాదాపు 85 ఎకరాలు పెట్టించారు. ఎంత 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 అమౌంట్ రావాలి? ఎకరానికి 50,000 పెట్టుబడి ఇచ్చారండి. ఎకరానికి 60,65,000 రావాలండి. 60,65,000. ఇప్పుడు ఏమన్నారు? ఎవరి దగ్గర నుంచి రావాలి మీకు? నవీన్ సీడ్ దగ్గర నుంచి నారాయణ చౌదరి గారు. ఏ ఊరు అయింది? ఇప్పుడు అసలు ఫ్యాక్టరీ తెలంగాణలో ఉంటాం. అడిగితే ఏమంటున్నాడు? 30 టన్నులతో షార్టేజ్ వచ్చింది సార్. అంటే రైతులతో ఫస్ట్ కాటకాడ ప్రకారం చీటింగ్ ప్రకారం ఇస్తానని హార్వెస్టింగ్ చేసిన కాడ నుంచి దగ్గర 40-50 సార్లు తిరిగి ఉండాలి ఆయన చుట్టూ, ఆయన ఫ్యాక్టరీ చుట్టూ, మీ దిక్కుండా అక్కడ చెప్పుకోండి అంటున్నారండి. మొక్కజొన్న సీడ్ రైతులండి, వీళ్ళకి దాదాపుగా పంట కంపెనీకి ఇచ్చి కూడా 3 నెలలు అయిపోతుందండి. వాళ్ళ పంటకు కూడా అమౌంట్ ఇవ్వకుండా ఆర్గనైజరు ఇదిగా అదిగా అని అంటున్నాడు. వీళ్ళందరూ కూడా వెళ్ళి అడిగితే నేను ఇచ్చే పని లేదు, మీరు ఎవరికి చెప్పుకుంటాడో చెప్పుకోండి అని చెప్పేసి, మీ దిక్కున్న చోట చెప్పుకోండి అని చెప్పి వాళ్ళు వ్యక్తం చేస్తున్నారండి. రైతులు కూడా చాలా ఆందోళనకు చెందుతున్నారు. వీళ్ళు కౌలుకి చేస్తున్నారు అనమాట. ఎకరానికి వచ్చి 35,000 చొప్పున చేస్తున్నారు. కౌలుకి ఇచ్చుకోవడానికి కూడా వాళ్ళు బయట అప్పులు తెచ్చుకున్నారు. 100కి 5 రూపాయలు 2 రూపాయలు చొప్పున తెచ్చుకున్నారండి. ఈ పని చేసిన కూలీలు కూడా డబ్బులు ఇచ్చే పొజిషన్లో లేరండి. కౌలుకి పెట్టుకొని వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతున్నారు పెట్టుబడికి. వెంటనే ఆర్గనైజరు వీళ్ళకి 60,65,000 రూపాయలు వీళ్ళకి ఇవ్వాలండి. వెంటనే వీళ్ళకి స్పందించి ఆర్గనైజర్ అమౌంట్ ఇవ్వాలని కోరుచున్నాము. అలాగే మేము ఈరోజు సోమవారం స్పందన కార్యక్రమంలో కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. అధికారులు కూడా కర్నూలు జిల్లా కోసగిలో ఆర్లబండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో సహకారం సే సమృద్ధి కార్యక్రమాన్ని ఆర్లబండ సొసైటీ చైర్మన్ నడిగేని అయ్యన్న అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి తనయుడు యువ నాయకుడు ఎన్ రాకేష్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా సహకార సంఘం కార్యాలయం ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాల్లో టీడీపీ యువ నాయకులు రాకేష్ రెడ్డి, టీడీపీ మండల అధ్యక్షులు పల్లెపాడు రామిరెడ్డి, కోసగి ఎస్ఐ రమేష్ రెడ్డితో పాటు ఇతర ప్రజాప్రతినిధులు రైతులతో కలిసి పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. సహకార సంఘాల ద్వారానే గ్రామీణాభివృద్ధి, రైతుల సంక్షేమం మరియు హరితాభివృద్ధి సాధ్యమవుతాయని టీడీపీ యువ నాయకులు ఎన్ రాకేష్ రెడ్డి అన్నారు. సహకార సమృద్ధి హరితంతో భవిష్యత్తు అనే నినాదం కేవలం మాటలకే పరిమితం కాకుండా ఆచరణలో చూపించాలని ఎన్ రాకేష్ రెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం గ్రామ చరిత్రలో అరుదైన ఘట్టం నెలకొంది. గత 33 సంవత్సరాలుగా నిలిచిపోయిన పేర్ల చావిడి ఉత్సవాలు ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ ఎకనామికల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు ఖాదర్ వలీ చొరవతో తిరిగి ప్రారంభమైందని గ్రామస్తులు తెలిపారు. ఊరి పెద్దల సమిష్టి కృషితో ఈ ఏడాది నుండి పీర్ల చావిడి పండుగను భక్తి శ్రద్ధలతో పునఃప్రారంభించాలని నిర్ణయించామని సొసైటీ అధ్యక్షుడు ఖాదర్ వలీ తెలిపారు. ఈ మేరకు బీరగుంట పీర్ల చావిడి వద్ద జరిగిన సమావేశంలో ప్రతి ఏడాది పీర్ల పండుగ చేయుటకు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ సమావేశానికి గ్రామ పెద్దలు మరియు అధ్యక్షులు ఖాదర్ వలీ అధ్యక్షతన వహించారు. 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహణ. మొదటి రోజు పీర్ల ప్రతిష్ట, ప్రత్యేక పూజలు చేపట్టారు. 9వ రోజు చివరి రోజు నిమజ్జనం చేశారు. 33 ఏళ్ల తర్వాత జరుగుతున్న పండుగ కావడంతో గ్రామస్తుల్లో ఉత్సాహం నెలకొంది.
ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులు ఖాదర్ వలి మాట్లాడుతూ బీరంగుంట గ్రామంలో 33 ఏళ్లుగా ఆగిపోయినటువంటి పీర్ల చావడి ఉత్సవాల ఆనవాయితీని తిరిగి బీరగుంటలో తీసుకురావడం గర్వంగా ఉందని ఖాదర్ వలి తెలిపారు. గ్రామస్తుల చొరవతో ఇది సాధ్యమైందని వారు తెలియజేశారు. ఈ పండుగ మన ఐకమత్యానికి నిదర్శనమని వారు అన్నారు. రోజు ఈ కార్యక్రమం చేసేదానికి ముఖ్యంగా ఏంటంటే గతంలో 33 సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ ఉన్న ఈ చావడిలో, ఈ పీర్ల చావడిలో ఏ ఒక్క మంచి పూజలు పునస్కారాలు కానీ ఏమీ జరగటం లేదు. ఈ గ్రామ పెద్దలు చెప్పడం జరిగింది నాకు, ఈ పొలం తీసుకునటం వల్ల. ఇక్కడ వచ్చి వర్క్ బోర్డు వాళ్ళని అడిగినా కూడా వాళ్ళు కూడా ఈ స్థలం ఎక్కడ ఉండేది అన్నది కూడా ఎవరికి తెలియదని అన్నారు. గ్రామంలో పెద్దలందరూ వీళ్ళు, మన టీచర్ గారు, ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలందరూ, అయ్యా మీరు పండగ చేయట్లేదు, పీర్ల పండగ చేయండి సంవత్సరం అని చెప్పి వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. ఈ మకాన్ ఎక్కడ ఉంది అనే దాని మీద నేను గ్రామంలో సెర్చ్ చేసి రాగా ఒక హెడ్ మాస్టర్ గారు నాకు చెప్పడం జరిగింది. ఏందండి ఎన్ని సంవత్సరాల నుంచి ఇది ఆగి ఉంది ఏందని అడగగా ఆయన గత 33 సంవత్సరాలుగా ఎవరు దీన్ని పూజలు చేయటం కానీ తలుపులు తీయటం కానీ ఎలాంటివి జరగలేదయ్యా. మీరు ఈ సాయిబులు ఇక్కడికి వచ్చి మీరు కౌలు తీసుకొని పొలాలు చేసుకుంటున్నారు కాబట్టి ఈ చావిడిలో ఉత్సవం చేయండి అని చెప్పి నన్ను కోరగా నేను ఒంగోలు నుంచి నా మిత్రుల సహాయంతో సంఘ సభ్యులతోటి మా మత పెద్దలతోటి ఇక్కడికి వచ్చి ఈ పీర్ల చావిడిలో గత వారం రోజుల నుంచి ఈ పండగ నిర్వహించడం జరిగింది. ఈరోజు లాస్ట్ డే అనగా ఈరోజు 9వ రోజు కనుక ఇక్కడికి వచ్చి మజార్ దగ్గరికి వచ్చేసి పంజాల మొత్తాన్ని పూజలు చేయించేసి మన మత పెద్దలైన ఫకీర్లను కూడా పిలిపించి పూజా పురస్కారాలు చేయించి శాంతి కలిగించాలని చెప్పేసి మేము వచ్చి ఈ కార్యక్రమం చేపట్టాము. ఈ కార్యక్రమం చేపట్టేదానికి గ్రామ పెద్దలందరూ నాకు సహకరించడం జరిగింది. అయ్యా 33 సంవత్సరాల నుంచి ఏ పూజలకు నోచుకోకుండా తలుపులే తీయట్లేదు, అరిష్టమయ్యా నువ్వు వచ్చావు ఇన్నాళ్ళకి చేయండి అని కోరగా నేను ఈ పండుగ నిర్వహించడం జరిగిందండి. కాబట్టి ఈరోజు ఇక్కడున్న మన గ్రామస్తులకి పూజలు చేసి భోజనాలను పెట్టేదానికి నిర్ణయం తీసుకొని మా కమిటీ సభ్యులందరూ కోరగా ఈ పని కార్యక్రమం చేసుకొని జయప్రదం చేసుకొని వెళ్తున్నామండి. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం బెల్దండ మండలం పోచమ్మగడ్డ తాండాలో 12 సీసీ కెమెరాల ఏర్పాటు. ఇదే తాండాకు చెందిన ఎండోన్మెంట్ డైరెక్టర్ శ్రీను నాయక్ తన సొంత డబ్బులు ₹1,00,000 వెచ్చించి 12 సీసీ కెమెరాలను అమర్చడం జరిగింది. సీసీ కెమెరాలను స్థానిక సర్పంచ్ మహిపాల్ నాయక్, వెల్దండ పోలీస్ ఇన్స్పెక్టర్ రఘువీర్ రెడ్డి, ఎస్ఐ యుగంధర్ రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో నేరాల నియంత్రణకు, ప్రజల రక్షణకు నిఘా నేత్రాలు ఎంతో కీలకమైన సాధనాలని వివరించారు. ఇక మండల పరిధిలోని పోచమ్మగడ్డ తాండా, దుబ్బ తాండాలలో అదే తాండాకు చెందిన ఎండోన్మెంట్ డైరెక్టర్ శ్రీను నాయక్ ₹1,00,000 తన సొంత ఖర్చులతో నిఘా నేత్రాలను ఏర్పాటు చేసినందుకు అభినందించారు. కెమెరాలు అనేది ఇప్పుడున్న సమాజంలో చాలా ఇంపార్టెంట్ అవుతూ ఉంది. ఒక ఊరికే కాదు, వీలైతే ప్రతి ఒక్కరు కూడా ఇంటికి ఆన్లైన్లలో దొరుకుతూ ఉన్నాయి. 1,500, ₹1,000 దగ్గర నుంచి కూడా ఒక సిమ్ వేసుకొని ఒక కెమెరా జస్ట్ లైట్ లాగానే ఉంటుంది. అది ఎవరింటికి వాళ్ళు పెట్టుకుంటే కూడా ఇంకా చాలా ఉంటుంది. మీరు ఎక్కడికి పోయినా కూడా, మీరు ఢిల్లీలో ఉన్నా మీ ఇంటి ముందర ఎవరున్నారో, మీ ఇల్లు తలుపులు తాళం ఉందా, తాళం పలగొట్టుకొని ఉందా కూడా మీరు ఢిల్లీలో కూర్చొని కూడా చూసుకోవచ్చు. అంత ఈజీగా అయిపోయింది ఇప్పుడు టెక్నాలజీ. కాబట్టి ఒకప్పుడు కెమెరాలు అంటే పెద్దగా ఏదో అనుకునేవాళ్ళు. జస్ట్ ₹1,000 500, ₹1,500 కూడా ఆన్లైన్లో దొరుకుతూ ఉన్నాయి కెమెరా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఆ విధంగా అందరూ మోటివేట్ చేసుకుంటే ఖచ్చితంగా మనకు ఈ రోడ్డు మీద ఏదైనా రిపేర్ వచ్చినా ఇంకో ఇంటికి కెమెరా పనిచేస్తుంది. ఏదైనా జరిగినప్పుడు ఇప్పుడు అఫెన్స్లలో మేము ఫస్ట్ చూసేది అక్కడ ఏమైనా కెమెరా ఉందా. రీసెంట్గా మన బక్రీద్ ముందర ఆవులు పోయినాయి దుబ్బతాండ దగ్గర. అక్కడ ఉన్న కిరాణం షాప్ ఒక్క సీసీ కెమెరా తోటి అక్కడ ఒక స్కార్పియో వచ్చిపోయింది అనేది ఒకటి ఫైండ్ అవుట్ అయింది మనకు. లేకుంటే అసలు ఏమొచ్చింది, ఏం వేసుకుపోయింది ఏమీ తెలియదు, జీరో. ఆ ఒక్క కిరాణం షాప్లో ఉన్న కెమెరా నుంచి ఒక స్కార్పియో అని తెలుసుకోవడం కోసం మనకు సీసీ కెమెరాస్ అనేది లైవ్ సర్వేలెన్స్ నడుస్తుంది. 24 గంటలు సర్వేలెన్స్ అంటే నిఘా, 24 గంటలు నిఘా ఉంటుంది. ఒక ప్లేస్లో మనం పెట్టినామంటే ఆ ప్లేస్లో ఏం జరిగి చీమ చిటుకుమంటే కూడా మనకు కెమెరా క్లారిటీ బట్టి మనకు అక్కడ ఏం జరిగింది అనేది క్లియర్ ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్, నేను వచ్చిన తర్వాతనే ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇక్కడ సర్వారెడ్డిపల్లిలో దొంగతనం అవుతుంది. పాపం అతను పంట అమ్మి డబ్బులు తెచ్చి పెట్టుకుంటాడు. దాదాపు ₹5,00,000 డబ్బులు పెట్టుకుంటాడు. తర్వాత ఒక ఆఫ్తులం గోల్డ్ ఉంటుంది ఇంట్లో. లాకేసి ఆయన హైదరాబాద్ పోతాడు, వాళ్ళమ్మ పనికి పోతాడు. మధ్యాహ్నమే దొంగలు వచ్చి ఒక కార్లో వచ్చి దొంగతనం చేసుకొని పోతారు.
చూడండి మేము అంతా చెక్ చేస్తుంటే ఒక సీసీ కెమెరా వాళ్ళ విలేజ్ వాళ్ళే, సర్వారెడ్డిపల్లి విలేజ్ వాళ్ళు ఇప్పుడు మీరు ఎట్లా పెట్టుకున్నారో సేమ్ అట్లే పెట్టుకున్నారు. కెమెరాస్ పెట్టుకోవడం వల్ల ఒక కార్ నెంబర్ ట్రేస్ అయింది మనకి. ఆ నెంబర్ బేస్ చేసుకొని వాళ్ళని పట్టుకున్న తర్వాత వాళ్ళు ఒక 6 అక్యూజ్ ఉన్నారు, చుట్టుపక్కల విలేజ్ వాళ్ళే. మరి 6 దొంగలు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తే ఒక 5-6 కేసులు చెప్పారు వాళ్ళు, ఒక్కటి కాదు. ఇక్కడ ఏదైతే సర్వారెడ్డిపల్లి మన వంగూరు మండలంలో చేసిన కేసు కాకుండా ఇక్కడ 5 లక్షలు దొంగతనం చేస్తే అంతకంటే ముందు రోజు అచ్చంపేటలో దొంగతనం చేస్తారు వాళ్ళు. అక్కడ 7 lakhs సంథింగ్ 7 lakhs చేంజ్ అండ్ గోల్డ్ కూడా ఉంది అక్కడ. ఆ కేసు కూడా డిటెక్ట్ అయింది చూడండి. తర్వాత కల్వకుర్తిలో దాదాపు 1.5 year బ్యాక్ చేసిన దొంగతనం వాళ్ళు ఒక 2 పోయి ముసలమ్మని ఇంట్లోకి పోయి మేము ఎలక్ట్రిసిటీకి సంబంధించిన వాళ్ళం అని చెప్పి ఇంట్లో దాకా పోయి ఆమెను కొట్టి ఆమెను గుంజుకొని వచ్చింది. రాబరీ కేసు కార్యక్రమం మనకు ఎవరైనా కానీ 10 రూపాయలు ఖర్చు చేయాలంటే బాధపడతారు, ఒకరికి ఇవ్వాలంటేనే బాధపడతాం. అలాంటిది మన తండ మీద ప్రేమ ఉండి మన ఎండోమెంట్ డైరెక్టర్ శ్రీనాయక్ గారు ఎంత ఖర్చు అయినా సరే కానీ నేను పెట్టిస్తానని ఆ రోజు మాట ఇచ్చి మాట తప్పకుండా ఈరోజు మనకు సీసీ కెమెరాలను పెట్టించడం జరిగింది. మా గ్రామ పంచాయతీ తరఫున శ్రీనాయక్ గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇదే ధోరణితో మన తండ ప్రజల గీతంగా ముందుండి ఇలా స్పాన్సర్ చేస్తే మన తండ గిట్టగా అభివృద్ధి చెందుతుంది. రానున్న కాలంలో మన తండ గిట్టగా డెవలప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇవాళ కొన్ని అనివార్య కారణాల వల్ల జనాలు గిట్టగా రాలేకపోయారు. ఎందుకంటే నైట్ మేము అనుకున్న ప్రోగ్రామ్కి జనాలు తక్కువ ఉన్నారు. ఇవాళ వర్షం లేకుంటే ఇవాళ జనాలు ఉండేటోళ్ళు కానీ వర్షం పడ్డాయి కాబట్టి వెళ్ళిపోయారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎల్సీబీ వరుస దాడులు కొనసాగుతున్నాయి. అశ్వారావుపేటలో ఇరిగేషన్ ఏఈఈఎల్ శ్రీనివాస్ 2 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఎల్సీబీకి అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అశ్వారావుపేట పట్టణంలోని దొంతికుంట చెరువు నుండి ఓ రైతు తన పొలానికి మట్టి తోలుకునేందుకు అనుమతి కోరగా ఏఈఈ శ్రీనివాస్ 2 లక్షలు డిమాండ్ చేస్తారని డబ్బులు డిమాండ్ చేయడంతో ఆ రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అశ్వారావుపేటలోని ఏఈ తన కార్యాలయంలో రైతు నుండి 2 లక్షలు స్వీకరిస్తుండగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏసీబీ డీఎస్పీ వై రమేష్ నేతృత్వంలోని బృందం దాడి చేసి ఏఈని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ సబ్జెక్ట్ ఏంటంటే ఒక రైతు చెరువులోంచి తన పొలంలోకి మట్టి తోలుకోవడానికి ఏఈ గారిని కలవడం జరిగింది, రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏఈ గారు ఆ రైతుని మట్టి తోలుకోవాలంటే 2 లక్షల రూపాయలు, యాక్చువల్గా 4 lakhs అడిగారు. ఫస్ట్ స్టార్టింగ్ ఏఈ గారు 4 lakhs అడిగారు. 4 lakhs అయిన తర్వాత ఆ రైతుకి అట్లాంటి అమౌంట్ ఇవ్వడం ఇష్టం లేకపోతే మా ఏసీబీ టీంని వచ్చి కలిశారు, ఖమ్మం వచ్చి కలిశారు. కలిసిన తర్వాత ఏసీబీ దాని సిస్టమ్ ప్రకారం రికార్డింగ్ అవన్నీ స్టార్ట్ చేసింది. ఆ డిమాండ్లో ఒక 4 లక్షలు మంచి రైతు రిక్వెస్ట్ చేసుకుంటే 4 లక్షలు కాస్త 2 లక్షలకి డీల్స్ డిమాండ్ చేయడం జరిగింది. డిమాండ్ అయిన తర్వాత ఈరోజు అమౌంట్ తీసుకొచ్చి ఇవ్వమని చెప్పడం జరిగింది ఏఈ గారు. ఈరోజు ఈవినింగ్ కంప్లైంట్ సదా రైతు అమౌంట్ తీసుకొని ఈరోజు వచ్చారు ఆఫీస్కి. ఆయన అమౌంట్ తీసుకున్నారు. ఏఈ గారు రెడ్ హ్యాండ్గా ఏసీబీకి పట్టుకుంది. కలర్ టెస్ట్ కూడా చేశారు. ఆయన అమౌంట్ తీసుకుని కూడా మంచిగా డస్క్లో పెట్టుకున్నారు. 2 lakhs కలర్ టెస్ట్ చేశారు. కలర్ టెస్ట్లో కూడా పింక్ కలర్ వచ్చింది. ఇది ఏసీబీకి మిమ్మల్ని వాళ్ళు చేయాల్సిన పనికి మిమ్మల్ని లంచం అడిగితే అది లంచం వస్తు రూపంలో కావచ్చు, డబ్బు రూపంలో కావచ్చు, సేవ రూపంలో ఏ రూపంలో మిమ్మల్ని ఎవరైనా లంచం అడిగితే మీరు నిరభ్యంతరంగా ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి. మా టోల్ ఫ్రీ నెంబర్ 1064 ఇది నిత్యం అందుబాటులో ఉంటుంది 24/7. నా గవర్నమెంట్ అఫీషియల్ నెంబర్ కూడా 91543. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఘనంగా ఏరువాక పౌర్ణమి ఘనంగా నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో వ్యవసాయ సామగ్రిని పూజించి ర్యాలీగా వెళ్లి విఘ్నేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేడు జ్యేష్ఠ పౌర్ణమి ఉన్న నేపథ్యంలో రైతన్నల పండుగ ఏరువాక ఉత్సవాలను నిర్వహించేందుకు సర్కార్ సిద్ధమైంది. సమీపంలోని వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో జరిగే వేడుకల్లో గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎద్దులు భూమిని పూజించి పొలంలో నాగలితో దున్ని వ్యవసాయ పనులను అన్నదాతలు ప్రారంభిస్తారు. కుటుంబ సమేతంగా రైతులు వారి వ్యవసాయంలో ఉపయోగించే పనిముట్లు అన్నింటికీ పసుపు కుంకుమ వేసి పూజ చేసి అనంతరం ర్యాలీకి విఘ్నేశ్వర స్వామి వద్దకు బయలుదేరడం జరుగుతోంది. అక్కడే స్వామివారికి ముడుపులు చెల్లించుకొని పంటలు బాగా పండాలంటూ, దిగుబడి బాగా రావాలంటే, సకాలంలో వర్షాలు పడాలంటూ స్వామివారిని వేడుకొనడం జరుగుతుంది. రైతులు జరుపుకునే తొలి పండుగగా అందరూ ఏరువాక పౌర్ణమిని భావిస్తారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాటారం మండలం ఇబ్రహీంపల్లిలో గ్రామంలో వివాహిత హత్య కలకలం రేపింది. స్థానికుల వివరాలు: ఇబ్రహీంపల్లి గ్రామానికి చెందిన మంతెన రజిత నిద్రలో ఉండగానే మెడపైన గొడ్డలితో నరికి హత్యకు గురైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. భర్త మంతెన సత్యం ఈ ఘాతకానికి పాల్పడి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భూపాలపల్లి 100 పడకల ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కాటారం పోలీసులు తెలిపారు. విసన్నపేటలో గతంలో ప్రభుత్వం ఇచ్చిన జగనన్న కాలనీ ఇల్లు కట్టి నిర్మించి వాళ్ళని కోరుతూ విసన్నపేట ఎంఆర్ఓ ఆఫీసు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. సిపిఎం మండలం కమిటీ నాయకులు మాట్లాడుతూ 300కు పైగా ఇళ్ల స్థలాలు ఇచ్చి నేడు విద్యుత్ స్తంభాలను తొలగిస్తూ ఇళ్ల స్థలాలను 2 సెంట్ల పేరుతో ఇవ్వాలని, గతంలో ఇచ్చినటువంటి వారి పేర్లను కొనసాగించాలని ఆందోళన కొనసాగించారు. ప్రభుత్వం కాలనీలు వెంటనే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి స్థలాల్లో కాలనీలు వెంటనే గత ప్రభుత్వం ఇచ్చిన కాలనీలు వెంటనే విద్యుత్ స్తంభాలను తొలగించొద్దు. విద్యుత్ స్తంభాలను ఆ కాలనీలు మాకే కట్టించాలి. ప్రభుత్వం వెంటనే కాలనీ ఇళ్లను కట్టించాలి. గత ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో కాలనీ ఇళ్లను వదిలాలి. ఇళ్ల స్థలాల పోరాట కమిటీ. రాష్ట్రంలో రైతులను ఆదుకున్న ప్రభుత్వం టీడీపీదేనని జిల్లా యాదవ సాధికార సమితి అధ్యక్షులు పెనుమూరు మార్కెట్ కమిటీ మాజీ ఉపాధ్యక్షులు శ్రీధర్ అన్నారు. గంగాధర నెల్లూరులో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వీరు మాట్లాడుతూ దేశంలో ఎక్కడ మామిడికి ప్రోత్సాహాన్ని ఇచ్చినా ఘటనలు లేవని, కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత సంవత్సరంతో పాటు ఈ సంవత్సరం ₹4 అందజేసినటువంటి ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే దక్కిందని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరుసగా దేశంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న జైన్ ఫామ్ ఫ్రెష్ ఫామ్ పై విషం చిమ్మడానికి వరుస ధర్నాలో రాస్తారోక పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇది సమంజసం కాదని, వైకాపా ఎత్తుగడలను ప్రజలు చూస్తూ సహించారని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ జిల్లా రైతు అధ్యక్షులు మునిరత్నం నాయుడు, నేతలు హరీష్ యాదవ్, సతీష్లు పాల్గొన్నారు. మన నారా చంద్రబాబు ముఖ్యమంత్రి ఎక్కడా లేని విధంగా ₹4 పక్క రాష్ట్రంలో తమిళనాడులో కానీ, కర్ణాటకలో కానీ, మహారాష్ట్రలో ఏ రాష్ట్రంలో కూడా తోతాపూరికి సబ్సిడీ ₹4 ఇచ్చిన రాష్ట్రాలు లేవు. కానీ మొట్టమొదటిసారిగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతుల కోసం ఆలోచించి ఈ రాయలసీమ జిల్లాలో తోతాపూరి పంట మీద ఆధారపడతారనే ఉద్దేశంతో వాళ్ళని ఆదుకోవాలని ₹4 ఇస్తా ఉంటే వైసీపీ ప్రభుత్వం మేమేదో రైతులకు చేస్తామని ముసలి కన్నీళ్లు గార్చి చాలా రాద్ధాంతం చేస్తున్నారు. అదేవిధంగా రెండోది ఏమంటే మా గంగానెల్లూరు మండలంలో జైన్ ఫ్యాక్టరీ చాలా పెద్ద ఫ్యాక్టరీ, అది రైతులను ఆదుకునే ఫ్యాక్టరీ. ఒక రోజుకి సుమారు 1000 నుంచి 1200 టన్నులు క్రషింగ్ చేసే ఫ్యాక్టరీ. అంటే ఎంతమంది రైతులు ఉపయోగపడతాయంటే అలాంటి ఫ్యాక్టరీకి వారానికి 2 సార్లు వచ్చి వైసీపీ వాళ్ళు ఇక్కడ వచ్చి ధర్నా చేసి ఫ్యాక్టరీ వాళ్ళని బెదిరించడం, రాద్ధాంతం చేస్తున్నారంటే వైసీపీ వాళ్ళ ఉద్దేశం ఏమంటే ఇది ఎక్కువ ప్రొడక్షన్ జరుగుతూ ఉంది, రైతులు ఉపయోగకరంగా ఉండాలని ఈ ఫ్యాక్టరీని మూతపడేసి చేసేస్తే ఆ రైతులంతా ఇబ్బందులు పాలయ్యి ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంలో వారానికి 2 సార్లు జైలు దగ్గర వస్తారు. అదే ఈ చిత్తూరు జిల్లాలో ఇంకా 10 ఫ్యాక్టరీలు, అక్కడంతా ₹5 చేస్తున్నారు. అక్కడ పోయి ఎవరు ధర్నా చేయరు. ఈ కర్ణాకర్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు అన్నప్పుడు పక్క కాన్స్టిట్యున్సీలో ₹5 ఇస్తారు, అక్కడ పోయి ధర్నా చేయాలి. కానీ ₹6 ఇచ్చే ఫ్యాక్టరీలో ధర్నా చేస్తున్నారు. అక్కడంతా 400 టన్నులు చేస్తారు ఒక రోజుకి, ఇక్కడ 1000 టన్నులు చేస్తారు. రైతులకు ఎంత ఉపయోగపడుతుంది. ఇలాంటి ఫ్యాక్టరీని మూతపడాలని, ఇలాంటి ఫ్యాక్టరీని అన్యాయం చేసి రైతుల్ని రోడ్డు మీద పీల్చాలనే ఉద్దేశంతో ఈ నారాయణ స్వామి కానీ, పక్క కాన్స్టిట్యున్సీ విజయానంద రెడ్డి కానీ, ఇక్కడ ఉన్న కరుణాకర్ రెడ్డి కానీ వచ్చి ధర్నాలు చేసి ఇక్కడ ఉన్న వైసీపీ నాయకులు పూర్తి ఉద్దేశం ఏమంటే జైన్ ఫ్యాక్టరీ మూతపడాలా, రైతులు రోడ్డు మీద పడాలనే ఉద్దేశంతో ఇక్కడ ధర్నా చేస్తున్నారు తప్ప రైతులు బాగుపడాలి, రైతులకి మనం సహాయం చేయాలనే ఉద్దేశం ఏ మాత్రం లేదు. ఎందుకంటే పాపం వాళ్ళు ఎక్కడో బయట రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ ధర్నాలు చేసి గొడవలు మనకెందుకు, వీళ్ళు ఎందుకు, మనం మూసుకపోయి ఎక్కడైనా పెట్టుకుంటారు. డబ్బులు ఉండేవాడు ఈ ఫ్యాక్టరీ కాకపోతే వేరే కాన్స్టిట్యున్సీలో పెట్టుకుంటాడు, వేరే రాష్ట్రంలో పెట్టుకుంటాడు. ఎంతసేపు ఈ గొడవలకి వీళ్ళకి వైసీపీ వాళ్ళకి భయపడి జైన్ ఫ్యాక్టరీ మూతపడేలాగా ఉంది, రైతులు ఆందోళన చెందుతున్నారు. దయచేసి మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వైసీపీ నాయకులకి ఎక్కడైతే ₹5 ఇస్తాడో ₹4 కొంటాడో అలాంటి ఫ్యాక్టరీలు ధర్నా చేయండి, కానీ జైన్ ఫ్యాక్టరీ వద్ద ధర్నా చేయకూడదని నేను వాళ్ళని సీరియస్గా హెచ్చరిస్తున్నాను. అదేవిధంగా మన రాష్ట్రంలో
ఇక్కడ జైన్ ఫ్యాక్టరీ విధంగా మిగతా అన్ని ఫ్యాక్టరీలకి మన తోలే రైతులకి మన ముఖ్యమంత్రి గారు మా ఎమ్మెల్యే డాక్టర్ థామస్ గారు రైతులను గౌరవప్రదంగా చూసుకొని విద్యను వ్యాపారం చేస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నటువంటి పాఠశాల యాజమాన్యాలపై విద్యాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు ప్రీతం కోరారు. అలాగే పెద్దపల్లి జిల్లా గోదావరికని మీనాక్షి ఎంటర్ప్రైజెస్లో అక్రమంగా విక్రయిస్తున్న కృష్ణవేణి టాలెంట్ స్కూల్ పుస్తకాలను వారు ధ్వంసం చేశారు. ధనార్జనే ధ్యేయంగా కృష్ణవేణి టాలెంట్ స్కూల్ యాజమాన్యం విద్యార్థులకు అధిక ధరలకు పుస్తకాలు, యూనిఫామ్లు అమ్ముతున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి వ్యాపార ధోరణితో పాఠశాల యాజమాన్యం తీరును ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. విద్యార్థులను సన్మార్గంలో నడిపించాల్సిన పాఠశాల యాజమాన్యాలు డిస్ట్రిబ్యూటర్ల నుండి కమిషన్లు తీసుకొని విద్యార్థులను తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పటికైనా విద్యాధికారులు పాఠశాల అక్రమ దందాపై చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. 4 బ్రాంచ్లకు ఇక్కడ ఉన్నటువంటి మీనాక్షి ఎంటర్ప్రైజెస్ ఇక్కడ బుక్స్ అమ్మడం జరుగుతూ ఉంది. నియమ నిబంధనలకు విరుద్ధంగా ఒకటే స్టేషనరీలో ఈ బుక్స్ను విక్రయించడం జరుగుతూ ఉంది. ఒక జిఎస్టీ తెచ్చుకొని ఇక్కడ దర్జాగా దోపిడీ చేయడం జరుగుతూ ఉంది. మనము 1వ తరగతి పిల్లవానికి బుక్స్ చూసినట్లయితే 4,500 నుంచి 6,000 రూపాయలు ఉన్నది. దాన్ని మనం ఇక్కడ ఒక సిరీ వెడ్డింగ్ మాల్, అది మన పత్రికలు తయారవుతారు, అందులో మనం ప్రింట్ చేపిస్తే 1,500 1,000 రూపాయలు అయిపోతుంది. కానీ వీళ్ళు ఒక్క బుక్స్ మీద 3,000 రూపాయలు. అంటే ఈ 4 బ్రాంచ్లకు మనం చూసుకున్నట్లయితే కోట్లాది రూపాయలను ఇక్కడ వీళ్ళు దోచుకోవడం జరుగుతూ ఉంది. అసలు వీళ్ళు విద్యార్థులకు ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారు? విద్యా వ్యాపారం చేస్తూ విద్యార్థులకు ఏం మెసేజ్ ఇద్దామనుకుంటారు అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్స్తోని ప్రత్యేకంగా పర్సెంటేజ్ మాట్లాడుకొని ఇక్కడ విక్రయించడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఇక్కడ దుస్తులు కూడా, యూనిఫామ్స్ కూడా అమ్మడం జరుగుతూ ఉంది. ఢిల్లీలోని అక్కడ హోల్సేల్లో తెచ్చుకొని ఆ డ్రెస్కి 500 రూపాయలు అక్కడ ఉంటుంది 2 డ్రెస్సులకు. వాళ్ళు ఇక్కడ తెచ్చుకొని ఎంతకు అమ్ముతా ఉన్నారు? 2 డ్రెస్సులకు 3,000 రూపాయలు 4,000 రూపాయలకు అమ్ముతా ఉన్నారు. అంటే ఒక డ్రెస్ మీద వాళ్ళకి ఎంత లాభం వస్తుంది? ఒకసారి ఆలోచించాలి. విద్యాధికారులు అన్ని తెలిసి కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇక్కడ ఇట్లా విద్యా వ్యాపారం చేస్తున్న పాఠశాలలపై ఇదే రకమైనటువంటి దాడులు తప్పవని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్రంలో 6 నెలల్లోపే అసెంబ్లీ ఎన్నికలు సిద్ధంగా ఉండాలని డిఎంకే శ్రేణులకు ఎంకే స్టాలిన్ పిలుపు. "41 డిగ్రీల సెగ, 1,300 మంది మృతి." అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ట్రంప్కు భారీ బూస్ట్. ఏవీ బులెటిన్ అప్డేట్స్ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.